యేసు యెరూషలేమును సమీపించుచుండుట వలన పరలోక రాజ్యము వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుచుండుట వలన ప్రజలు వినుచుండగా యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. యేసు ఇట్లు చెప్పనారంభించెను. గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యము సంపాదించుకుని రావలయునని దూరదేశమునకు వెళ్ళెను. అతడు తన 10 మంది సేవకులను పిలిచి తలకొక నాణెమును ఇచ్చి, నేను తిరిగి వచ్చు వరకు ఈ ధనముతో వ్యాపారము చేసుకొనుడు అని చెప్పెను. ప్రజలు అతనిని ద్వేషించిరి. అందుచే వారు, ఇతడు మమ్ములను పరిపాలించుట మాకు సమ్మతము కాదు అని రాయబారులతో చెప్పి పంపిరి. అతడు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎటుల వ్యాపారము చేసినది తెలిసి కొనుటకు తాను ధనమిచ్చిన సేవకులను తన వద్దకు పిలిపించెను. మొదటివాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 10 నాణెములను సంపాదించి తిని అని చెప్పెను. అందుకు అతడు ఆ సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసేదను అనెను. రెండవవాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 5 నాణెములను సంపాదించి తిని అని చెప్పెను. నిన్ను 5 పట్టణములకు అధిపతిని చేసేదను అని అతడు చెప్పెను. మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ నాణెము, దీనిని మూట కట్టి ఉంచి తిని, నీవు కఠినుడవు, నీవు అనినా నాకు భయము, నీవు ఇయ్యని దానిని తీసుకొనెదవు, విత్తని దానిని కోయుదువు అని చెప్పెను. అందుకు అతడు, ఓరి దుష్టుడా, నీ మాటలతోనే నిన్ను నీవు దోషివని రుజువు చేసి కొనుచున్నావు. కఠినుడనని, పెట్టని దానిని తీసుకొనేదనని, విత్తని దానిని కోసికొనేదనని నీవు ఎరుగుదువు. అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు? నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సైతము పుచ్చుకొనిడివాడను అని చెప్పి అతడు చెంతనున్న వారితో, వాని వద్దగల ఆ నాణెము తీసుకొని 10 నాణెములున్న వాని కిండు అని చెప్పెను. అప్పుడు వారు, బోధకుడా, వాని వద్ద ఇప్పటికే 10 నాణెములున్నవి గదా అని పలికిరి. అందుకు ఆయన, ఉన్నవానికే ఇంకను ఇవ్వబడును, లేనివాని నుండి వాని వద్దనున్న కొంచెము కూడా తీసుకొనబడును. మంచిది, నా పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచటకు తీసుకొని వచ్చి నా సమక్షముననే వారి తలలు తీయుడు అని అతడు చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వారికంటే ముందుగా పయనించెను. లూకాసు వార్త 19వ అధ్యాయం 11వ నుండి 28వ వరకు. ఈరోజు మాతో కలిసి వాక్యాన్ని చదివినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.